నీతిగా జీవిస్తే మన జీవితంలో ఏమి కలుగుతుందంటే మరణము నుండి విముక్తి కలుగుతుంది. అంటే ఇంకా మనం మరణించమా? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి అనేది వినాశనము మరియు ఆధ్యాత్మిక మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది. వినాశనం ఇంకా అయిపోయింది వీళ్ళ పని, ఇంకా వీళ్ళు మరణించే స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఆధ్యాత్మికంగా మరణము. ఆ నీతి అనేది మనం దేన్నైతే ఆశ్రయించామో, ఇప్పుడు చూడండి చాలా చెట్లను మనం చూస్తూ ఉంటాం. వరదలు వచ్చినప్పుడు కానీ, బాగా తుఫాన్ వచ్చినప్పుడు కానీ కొన్ని చెట్లు పడిపోతాయి, కొన్ని చెట్లు నాశనం అయిపోతాయి. కానీ కొన్ని రోజులకి అవి మరలా చిగురించడం, దానిలో నుంచి చిగురు రావడం, దానిలో నుంచి చిన్న చిన్న మొక్కలు రావడం మనం చూస్తాం. ఎందుకో తెలుసా? దాని వేర్లు భూమిలో ఉన్నాయి కాబట్టి పైపైన అది చనిపోయినట్టు, పైపైన అది పోయింది, ఇంకా చెట్టు అంత పెద్ద చెట్టు పడిపోయింది అని అనుకుంటాం. కానీ ఆ వేరు తన్ని ఆ భూమిలోని ఉంటాయి కాబట్టి అది మరలా వస్తుంది. మన నీతి కూడా అంతేనండి. మన నీతి పాపం మరణము నుండి విముక్తి కలగజేస్తుంది. ఆధ్యాత్మిక మరణం నుంచి, పాపము నుంచి విముక్తిని కలగజేస్తుంది.